నమస్కారం. నేను డాక్టర్ ఆనంద్ తిరుపతి, జనరల్ ఫిజిషియన్, డయాబెటాలజిస్ట్, రాఘవి హాస్పిటల్, హైదరాబాద్. ఈరోజు మనము అందరికీ చాలా ఈ మధ్య ట్రెండింగ్ అవుతున్న డిసీజ్ బర్డ్ ఫ్లూ. బర్డ్ ఫ్లూ అనగానే చాలామంది చికెన్ తినే వాళ్ళందరికీ చాలా బాధాకరమైన విషయము. చికెన్ తినొద్దు, బర్డ్ ఫ్లూ వచ్చింది కాబట్టి అని అనుకుంటా ఉంటాం. అసలు ఏంటి బర్డ్ ఫ్లూ? బర్డ్ ఫ్లూ అంటే ఓన్లీ బర్డ్స్‌కే వస్తదా? హ్యూమన్స్‌కి వస్తదా? ఏంటనేది మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. సో బర్డ్ ఫ్లూ అంటే ఏంటంటే ఇట్స్ ఏ వైరస్ హెచ్5ఎన్1 వైరస్ అనమాట. ఈ వైరస్ ఏంటంటే ఓన్లీ బర్డ్స్కే వస్తుంది మెయిన్గా. ఒక్కొక్క బర్డ్ నుంచి ఇంకొక బర్డ్కి అది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. ఎలా స్ప్రెడ్ అవుతుంది అంటే మనం కోళ్ళ ఫారం ఎగ్జాంపుల్ తీసుకుందాం. కోళ్ళ ఫారంలో ఒకే ఫామ్లో ఒక 10,000 కోళ్ళు కానీ 5,000 కోళ్ళు కానీ ఉన్నప్పుడు ఏమైందంటే ఏదో ఒక కోడికి వచ్చినప్పుడు దాని సెలైవా నుంచి కానీ దాని ఏమంటారు ఫీసెస్ నుంచి కానీ లేకుంటే దాని రెక్కల నుంచి కానీ అది వేరే కోళ్ళకి స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. సో అప్పుడు ఏమైందంటే మొత్తం పౌల్ట్రీలో అన్ని కోళ్ళకి అది వచ్చేస్తూ ఉంటుంది. సో బర్డ్ ఫ్లూ వచ్చినప్పుడు ఏమవుతుంది, అసలు కోళ్ళకి ఏమవుతుంది అనుకుంటే బర్డ్ ఫ్లూ వచ్చినప్పుడు ఏమైందంటే ఆ వైరస్ కోడి బ్రెయిన్ని కోడి హార్ట్ని డ్యామేజ్ చేయడం వల్ల కోళ్ళు వెంటనే చనిపోతూ ఉంటాయి అన్నమాట. సో ఆ వైరస్ అనేది కోళ్ళలో కంప్లీట్ దాని బాడీలో ఉన్న అన్ని పార్ట్స్లో ఈ వైరస్ అనేది ఉంటుంది. అందువల్ల మనం కోళ్ళని తినేటప్పుడు చాలా జాగ్రత్తగా చికెన్ని తీసుకొని తినాల్సి ఉంటుంది. సో ఇప్పుడు బర్డ్ ఫ్లూ వచ్చిన మనం చికెన్ని తినొచ్చా తినొద్దా అనేది పెద్ద డిబేట్ నడుస్తుంది అనమాట. ఇప్పుడు బర్డ్ ఫ్లూ వచ్చిన చికెన్ తినొచ్చా తినొద్దా అంటే బర్డ్ ఫ్లూ వచ్చినప్పుడు ఏదైనా సరే ఒక పౌల్ట్రీలో వెళ్ళినప్పుడు ఏమైందంటే న్యాచురల్గా కోళ్ళు చనిపోతూ ఉంటాయి. నువ్వు చనిపోయిన కోడిని తీసుకొస్తారా అమ్ముతారా అంటే ఎవరు చెయ్యరు. సో నార్మల్గా మన దగ్గర ఉన్న పౌల్ట్రీకి వచ్చిన చికెన్ కోళ్ళని తీసుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే మనం దాన్ని ఫ్రెష్గా క్లీన్ చేసుకొని బాగా ఉడికించేసుకొని మనం తినొచ్చు. అంతేగాని బయట ఇప్పుడు పెద్ద పెద్ద మాల్స్ రెస్టారెంట్లో మీరు తినేటప్పుడు కేఎఫ్సీలో తినేటప్పుడు ఏమైందంటే వాళ్ళు చాలా ఎక్కువ మందికి క్వాంటిటీ ఎక్కువ వండాల్సి ఉంటుంది కాబట్టి ఎక్కువ ఉడికించకపోవచ్చు, ఎక్కువ మంచి క్లీన్ చేయకపోవచ్చు. సో అటువంటి టైంలో ఏమైందంటే అట్లాంటి బయట ప్లేస్లో తినేప్పుడు మీకు బర్డ్ ఫ్లూ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. మీరు ఇంట్లో బాగా ఉడికించుకొని బాగా చేసేసి తింటే బర్డ్ ఫ్లూ వచ్చే ఛాన్సెస్ ఏమి ఉండదు. ఓకే, సపోజ్ అలా కాకుండా ఒక పర్సన్ అలాంటి చికెన్ తిన్నాడు అని అనుకుంటే అది చికెన్ నుంచి మళ్ళీ హ్యూమన్కి కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. చాలా రేరు బట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఒకవేళ కనుక బర్డ్ ఫ్లూ అనేది హ్యూమన్ బీయింగ్స్కి వస్తే ఏమవుతుంది, హ్యూమన్ బీయింగ్స్కి వచ్చినప్పుడు ఈ హెచ్5ఎన్1 వైరస్ అనేది ఏంటంటే హ్యూమన్స్లో కూడా మ్యూటేషన్స్ చేంజ్ చేస్తూ ఉంటుంది. సో మళ్ళీ ఒక వైరల్ ఫీవర్ లాగానే మళ్ళీ హ్యూమన్స్ కూడా కాజ్ చేస్తూ ఉంటుంది. ఏముంటుంది, కోల్డ్ అవ్వడము, కాఫ్ అవ్వడము, వానికి బాడీ పెయిన్స్, వీక్నెస్, ఫీవర్ రావడము, హెడేక్ రావడము, లైక్ మరి మరి విజన్ మన బ్లర్డ్ విజన్ అవ్వడము, ఇట్లాంటి సిమ్టమ్స్ అన్నీ కనబడుతూ ఉంటాయి. వాడికి హెవీగా బ్యాక్ పెయిన్ రావడము, ఇట్లాంటి సిమ్టమ్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. ఇది కూడా మళ్ళీ ఒక హ్యూమన్ నుంచి ఇంకో హ్యూమన్కి స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. సో బర్డ్ ఫ్లూ అనేది కూడా ఒక అవుట్ బ్రేక్ లాగా ఒక ఎపిడమిక్ లాగానే ఉంటుంది. కాబట్టి మనం ఇప్పుడు ఏంటంటే ఎప్పుడైనా సరే అది బర్డ్ స్టేజ్లోనే ఉన్నప్పుడే మనం స్టాప్ చేయాలని చెప్పేసి చాలామంది పౌల్ట్రీస్ని క్లోజ్ చేయడము, చికెన్ తినొద్దని చెప్పడం ఇలాంటివి చేస్తారు. అది మళ్ళీ హ్యూమన్స్కి స్ప్రెడ్ అయితే అది మళ్ళీ ఒక పెద్ద అవుట్ బ్రేక్ లాగా అవుతుందని చెప్పేసి వద్దని చెప్తారు. బట్ ఎప్పుడైతే మనం ఒక చికెన్ని తీసుకొని వచ్చి ఫ్రెష్ చేసి క్లీన్గా ఎక్కువసేపు ఉడికించుకొని ఇంట్లో చేసుకొని తినడం వల్ల ఏ ప్రమాదము ఉండదు, మీరు తినొచ్చు. సో బర్డ్ ఫ్లూ ఉన్నా కూడా మీరేమీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ఈజీగా తినేయచ్చు. ఇంకొక పాయింట్ ఉంటుంది ఏంటంటే ఎగ్స్ తింటే వస్తుందా రాదా అని చెప్పేసి. ఎగ్స్ కూడా నీ కోడి నుంచే వస్తుంది కాబట్టి నువ్వు ఎగ్స్ కూడా రా ఎగ్స్ ఉడికించుకొని తిన్నది కాదు. కొంతమంది రా ఎగ్స్ జిమ్కి వెళ్ళే వాళ్ళు వీళ్ళందరూ ఉంటారు ఏంటంటే ఎగ్స్ రా ఎగ్స్ తీసుకొని తాగుతూ ఉంటారు. అట్లాంటి వాళ్ళకి బర్డ్ ఫ్లూ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎప్పుడైనా సరే మీరు ఉడికించి చేస్తే ఆ వైరస్ అనేది ఏంటంటే ఒక 40-50 డిగ్రీ సెల్సియస్ హీట్లో ఆ వైరస్ చనిపోతుంది. సో మనం ఎప్పుడైనా సరే అంత హీట్ కంటే ఎక్కువ హీట్ పెట్టేసి మంచిగా ఉడికిస్తే ఐదర్ అది ఎగ్ అయినా చికెన్ అయినా ఏదైనా సరే అందులో ఉన్న వైరస్ ఉంటే చనిపోతుంది. సో అట్లాంటి మనము ఎగ్ కానీ చికెన్ కానీ బాగా ఉడికిచ్చేసుకొని తినడం వల్ల ఏ ప్రాబ్లం లేదు.